బిజినెస్ పెట్టాలని ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ అనుకుంటున్నారు. వాళ్ళు ఒకే ఒక చోట బ్యాక్ స్టెప్ ఎక్కడేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్. సో మీరు చేస్తున్న బిజినెస్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఏంటి? రూపాయి పెట్టుబడి లేకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ అ రైట్ ప్లాట్ఫామ్. తప్పకుండా చూస్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ మీరు బిజినెస్ ఒక 5 years తర్వాత వేర్ డూ యూ వాంట్ టు లుక్ యువర్ సెల్ఫ్? 5 yearsలో మాత్రం అట్లీస్ట్ నేను ఒక 15 కోట్ల దాకా సంపాదించాలని పెట్టుకున్నాను. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం సెకండ్ ఇన్కమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? జీవితం అనేది నిజంగా కనిపించదు. మండే టు ఫ్రైడే ఇది అనేది డెఫినెట్ ఒక మెకానిజం లైఫ్ లాగా అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా యంగ్స్టర్స్ మీ దగ్గర వచ్చి జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? జాబులో నాకు హ్యాపీనెస్ కనిపిస్తలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఇది ఒక మంచి పాత్. అండ్ నన్ను రీచ్ అవుట్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్. మై నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. మంచి ట్రావెల్ చేయండి. నాకు సక్సెస్ కావాలి, డబ్బు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మంచి ప్లాట్ఫామ్ ఇది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు చాలామంది 9 to 5 జాబ్స్ కంటే బిజినెస్ బెటర్ అనుకుంటున్నారు. బట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి కదా, అంత డబ్బు మా దగ్గర లేదు అని చాలామంది బాధపడి స్టెప్ బ్యాక్ అవుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్తో టైంని మాత్రమే ఇన్వెస్ట్ చేసి మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ మనకు కావాలి అండ్ మనం ఏం చేయాలి అని పూర్తి డీటెయిల్స్ మనము ఈ పాడ్కాస్ట్లో రజనీకాంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ చూస్తే మీరు అందరూ బిజినెస్ స్టార్ట్ చేసి యూ కెన్ లీడ్ అమేజింగ్ లైఫ్. హలో రజనీకాంత్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? వెరీ నైస్ అండ్ చాలా బాగున్నాను. ఓకే, సో ఏంటి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి లైఫ్లో. సో వాట్ ఈస్ ద ఒక ట్రిగర్ పాయింట్, ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంటుంది కదా, ఇంత అంటే ఏదైనా మనం గ్రాఫ్ చూసుకున్నట్లే ఇట్స్ గోయింగ్ అప్వర్డ్స్ అనమాట, అప్స్ అండ్ డౌన్స్ కూడా లేవు. మీరు ఇందాక మనం మాట్లాడుకుంది, వాట్ ఈస్ ద రీజన్, ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి మీకు? కమింగ్ టు ద పాయింట్, నా గురించి చెప్పాలనుకుంటే నా పేరు రజనీకాంత్ రెడ్డి అండి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అండి. పుట్టి పెరిగిందంతా వరంగల్, చదువుకున్నదంతా అక్కడే. దాని తర్వాతకి కెరీర్ స్టార్ట్ చేసింది బెంగళూరులో. కెరీర్ స్టార్ట్ చేసేట్లో నాకు ఎక్కడ ఆటుపోట్లు అనేది జరగలేదండి. అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండే. ఫాదర్ కానీ బ్రదర్ కానీ అందరూ నాకు మంచి హ్యాండ్సప్ ఇచ్చిన వాళ్ళే. అండ్ కంప్లీట్ అవుతూనే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫ్యూ మంత్స్ వేస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతకి మా బ్రదర్ తరపు నుంచి సాఫ్ట్వేర్కి ఎంటర్ అయినా. అలా సాఫ్ట్వేర్ ఎంటర్ అయినాక ఫ్యూ ఇయర్స్ తర్వాతకి మ్యారేజ్, దాని తర్వాతకి పిల్లలు. అండ్ ఇలా వెళ్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనిపించేది. ఎన్ని సంవత్సరాలు ఇలా జాబ్ చేస్తాం, కొత్తగా ఉండాలి అంటే మార్నింగ్ 9 to 9 ఈ ట్రాఫిక్ హరిబరి లైఫ్ లేకుండా కొంచెం హ్యాపీగా, ఇంకొంచెం అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కాకుండా మనం ఇంకేమన్నా కొత్తగా సంపాదించాలి, కొత్తగా ఉండాలని ఎప్పటి నుంచి ఆ థాట్ ఉండేది నాకు. దాన్ని అసలు నాకు ఎప్పుడు ట్రై చేస్తున్నాను దొరకలేదు. అంటే నా థాట్స్ కూడా ఇప్పుడు నేను కాలేజెస్లో కానీ చదువుకున్న రోజుల్లో నాకు బైక్ రైడింగ్స్ అంటే చాలా పిచ్చి. అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూసామని నేను ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చినాక దాంతోపాటు ఇది కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాతకి కెరీర్ అలా ముందుకెళ్తున్న టైంలోనే సాఫ్ట్వేర్ బోర్ అనిపించి నెక్స్ట్ నేను ఏం చేయాలనే తరుణంలో నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయంగా అండ్ వై డోంట్ యు కమ్ టు ఇంటీరియర్స్ ఫీల్డ్ కానీ, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్తో మీట్ చేయడము, ఒక కొత్త ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ సాఫ్ట్వేర్ అయితే మనం అదే ల్యాప్టాప్, అదే క్లయింట్లు అండ్ చూడడమే సరిపోతుంది. ఇక్కడైతే ఇంటీరియర్స్ కూడా వచ్చేసరికి ఏంటంటే కొత్తగా ఉంటుంది, కొత్త వాళ్ళని మీట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పేసి నాకు ఆ థాట్తో ముందుకు రావడం జరిగింది. సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్గా నేను ఇంటీరియర్స్కి వచ్చాను. ఇంటీరియర్స్లో నాకు చాలా ఆనందం ఏంటంటే ఒక దగ్గర కూర్చోకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని మీట్ అవ్వడము, వాళ్ళ టేస్ట్ కనుక్కోవడము, అంటే వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ ఇల్లు ఎలా కావాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటిని ఇలా డిజైన్ చేసుకోవాలి, ఆడవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న కానీ వాళ్ళ ప్రకారంగా మేము ముందుకెళ్ళేవాళ్ళం. నాకు ఆ ఫీల్డ్ చాలా నచ్చింది. ఆ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూనే అండ్ ఇదే కాకుండా ఇంకేమైనా కొత్తగా వెళ్ళాలని ఒక ఆలోచనతో ముందుకు జరిగింది. దీంతో పాటు నేను ఇంటీరియర్స్తో పాటు నాకు అక్కడ క్లయింట్ బేస్ పెంచుకోవడం జరిగింది. క్లయింట్ బేస్ పెంచుకోవడంలోనే
నేను రియల్ ఎస్టేట్ రావడం జరిగింది. రియల్ ఎస్టేట్లో నాకు మంచి అనిపించింది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ బెంగళూరు, ముంబై, పూణే ఇలా కాకుండా హైదరాబాద్ కూడా చాలా బాగుంది. చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ పీపుల్కి మనము వాళ్ళకు నచ్చినటువంటి ల్యాండ్స్ ఇప్పేయడం కానీ ఇదే క్లయింట్స్ అటు పుష్ చేసుకోవడం నేను ముందుకు వెళ్ళిపోతాం జరిగింది. అండ్ ఇంటీరియర్స్ చేస్తూనే నేను ఈ బిజినెస్కి రావడం జరిగింది. బిజినెస్ నాకు ఎక్కడ ఆనందం జరిగిందంటే పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఎలా ఏం కావాలనుకుంటున్నారు, ఎలా అనేది దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో బీయింగ్ ఎ మ్యాన్, మ్యారేజ్ తర్వాత బాగా రెస్పాన్సిబుల్ అవుతారా చాలా మంది? డెఫినెట్లీ అండి. మ్యారేజ్ ముందు ఒక రకంగా ఉంటే మ్యారేజ్ అనక డెఫినెట్లీ అండ్ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు మనం సంపాదించిన శాలరీలో కాకుండా కొత్తగా వెళ్తే ఇంకేమైనా చేయొచ్చు ఆ థాట్తోనే రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. పిల్లలతో పాటు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ థాట్స్ పెరుగుతుంటాయి. వాళ్ళకి ఏం కావాలి అనేది ముందున్న తరుణం వేరు, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే డెఫినెట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనము తప్పకుండా రెస్పెక్ట్ చేయాల్సిందే. సో డెఫినెట్లీ అంటే మీరు అన్నట్టు మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నాక జాబ్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారు. ఎవ్రీ మంత్ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. బట్ మీరు కొంచెం రిస్క్ చేసి బిజినెస్ వైపు ఎంటర్ అయ్యారు. సో ఆ టైంలో ఎలా అనిపించింది? లైక్ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎందుకు మనకి ఇప్పుడు బాగానే రన్ అవుతుంది కదా ఇంటీరియర్స్ డిజైనింగ్, క్లయింట్స్ వస్తున్నారు అని చెప్పారు. బట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ జోన్కి రావాలంటే రస్ట్ ఉండాలంటారా? ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. యాక్చువల్లీ కంఫర్ట్ జోన్ నుంచి రావడం రీజన్ ఏంటంటే రైట్ మనకు శాలరీ వస్తుంది, అంత బాగానే ఉంది, ఎవ్రీ సాటర్డే సండే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాము అంటే మండే టు ఫ్రైడే ఇది అనేది డెఫినెట్ ఒక మెకానిజం లైఫ్ లాగా అయిపోయింది. ఈ మెకానిజం అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మనమే ఎంతో లోపల మదన పడుతూ ఉంటాం. ఈ మదన పడాలంటే డెఫినెట్లీ బయటికి రావాలని చెప్పేసి ఆ డేర్ స్టెప్ తీసుకున్నాడే డెఫినెట్లీ హ్యూమన్. ఆ డేర్ స్టెప్ తీసుకొని ఎవరైతే మా మిస్సెస్ కానీ నేను ముందు అడిగేస్తాం అనుకున్న టైంలో తను నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. ఆ సక్సెస్ వెనకాల ట్రావెల్ చేసేది ఎవరంటే మనకు ఎవరైతే తల్లిదండ్రులు కానీ మిస్సెస్ కానీ ఎవరైతే మనం మంచి కోరుకుంటారో డెఫినెట్ మనం ముందుకు వెళ్తాం. సో ఈ 10 to 5 జాబ్లో మెకానికల్ లైఫ్లో మిమ్మల్ని మీరు కోల్పోయిన రోజులు ఉన్నాయంటారు? చాలా ఉన్నాయండి. నేను జాబ్ చేసే సందర్భంలో ఏంటి జాబ్ ఏంటి ఇలా కాదు కదా, మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. అండ్ ఎంతసేపు వీళ్ళు చెప్పింది చేయడము, వీళ్ళకు రెవెన్యూ ఇప్పించడం సరిపోతుంది కానీ అది ఏంటి అని చాలా సందర్భం నేను వెనుక తిరిగి చూడడం జరిగింది. అండ్ ఆ టైం ఎప్పుడు వస్తుందో వెయిటింగ్లో ఉన్న టైంలోనే నాకు ఫ్యూ ఇయర్స్ గడిచిన సందర్భంలో నాకు ఇది ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా నేను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలనుకుంటాను. అండ్ చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఎందుకంటే నీకు ఏది చేద్దామన్నా అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు తప్పకుండా స్వీకరిస్తూ ముందుకెళ్తాం మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతావు. జాబులోనే జిందగీ కాకుండా నువ్వు ఏం చేయాలి, ఇంకా ఒకరి దగ్గర పని చేయాలి అనుకుంటా నువ్వు బయటకు వచ్చి ఇంకేమైనా పెట్టాలి, ఏమైనా బిజినెస్ చేసుకోవాలి, ఎవరితో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం మంచి ఆపర్చునిటీ. డెఫినెట్లీ దీంట్లోకి వస్తే మాత్రం అబ్సల్యూట్లీ. అయితే బిజినెస్ పెట్టాలని ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ అనుకుంటున్నారు. వాళ్ళు ఒకే ఒక చోట బ్యాక్ స్టెప్ ఎక్కడేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్. సో మీరు చేస్తున్న బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఏంటి? రైట్. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి మనకు చూసుకుంటే పోతే మాత్రం. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ నేను చేసినటువంటి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వచ్చిన దీంట్లోకి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్వెస్ట్ పెట్టి మనము దాన్ని మనం ఎప్పుడు రీచ్ అవుతాము ఏంది అనుకోకుండా నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ రావాలని చెప్పేసి నేను ముందు నుంచి అనుకున్నాను. టైం పట్టినా కానీ సక్సెస్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇన్వెస్ట్ పెట్టి పెట్టాము దాని మీద మనము బాగా రాత్రి పగులు అనుకుంటూ కష్టపడుకుంటూ ముందుకు పోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నది మాత్రం ఆప్షన్ మాత్రం రియలీ ఇట్స్ డెఫినెట్లీ హ్యాపీ. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను కష్టపడుతున్నా, సంపాదించాలి. అండ్ ఇంకా సంపాదించినట్టంటే ఇప్పుడున్న తరుణం మాత్రం డెఫినెట్లీ నీకు మంచి అవకాశం. ఈ బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే మీ టైం ని, ఎగ్జాక్ట్లీ టైం మాత్రమే. ఓకే. సో ఫస్ట్ పార్ట్ టైం లో స్టార్ట్ చేశారా ఈ బిజినెస్? ఎగ్జాక్ట్లీ. నేను వర్క్ చేస్తూ ఉండగానే అండ్ నేను ఇంటీరియర్స్ లో వర్క్ చేస్తున్న టైంలోనే నాకు క్లయింట్ బేస్ పెరగడం జరిగింది. ఈ క్లయింట్ బేస్ ని ఇలానే కంటిన్యూ చేస్తూ నేను ఏదైతే బిజినెస్ అనుకున్నానో దాంట్లో దిగడం జరిగింది. అండ్ దిగిన వెంబడే నాకు ఈ క్లయింట్ సపోర్ట్ కూడా బాగా దొరికింది. దీన్ని మెల్లిగా 1 month 2 months నేను చేస్తూ దీంట్లో నేను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం జరిగింది. ఏదైతే నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా నేను దీంట్లో ఉన్నాను. అంటే ఒక ½ year కష్టపడితే మీరు అనుకున్న బిజినెస్ లో ఫ్లరిష్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. మనం ½ year కష్టపడుతూ
అండ్ అట్లీస్ట్ ఒక డేకి మనం కంపెనీలో అయితే మార్నింగ్ 9 to 9 వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ డైలీ ఒక 3 hours నుంచి ఒక 5 hours నీ మీద నువ్వు ఫోకస్ చేస్తే, ఓకే, నీ మీద నువ్వు ఫోకస్ చేస్తే సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకే. సో జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే దేని కోటేస్తారు అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డెఫినెట్లీ మేడం, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. జాబ్ వర్సెస్ అండ్ బిజినెస్ అంటే మాత్రం రైట్, మనం కెరియర్ కంప్లీట్ అయిపోతేనే జాబ్ ఫ్యూ ఇయర్స్ చేయాలి, తప్పకుండా ఇట్స్ నీడ్. అది డెఫినెట్లీ ఆఫ్టర్ దట్ చేస్తూనే నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ముందుకెళ్తే మాత్రం, బిజినెస్లోకి అడిగేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ చూసుకుంటూ పోతాం. మనం ఎంతో మంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, మేము అది చేసాం ఇది చేసామని. వాళ్ళ సక్సెస్ అనేది మనకు వాళ్ళ డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంటాం మనకు సోషల్ మీడియాలో. నేను కూడా అదే వెతుకుతున్నాను, నాకు డెఫినెట్లీ ఇక్కడ సక్సెస్ అనేది కనిపిస్తున్నది. ఇంకా నేను స్టెప్స్ ముందుకెళ్తున్నాను. సో మీలాగే చాలా మంది బిజినెస్ లో టైం ని ఇన్వెస్ట్ చేస్తే చాలు మనం సక్సెస్ అవుతాము, హార్డ్ వర్క్ చేస్తే చాలు సక్సెస్ అవుతాము అనుకుంటారు. వాళ్ళకి పాత్ తెలీదు. సో వాట్ ఈస్ ద సోర్స్ అండ్ పాత్ మీలాగా బిజినెస్ చేయాలి అంటే? బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెయిన్ అండ్ మనకు మన మీద నమ్మకం ఫస్ట్. నేను ఇది చేయగలుగుతాను, లేదు అయ్యో నా వల్ల కాదు, అయ్యో నేను చేయలేకపోతున్నాను అని భయపడితే మాత్రం డెఫినెట్లీ నువ్వు ముందు అడిగలేవు. వాడిచ్చే జీతానికే నువ్వు పని చేయాలి. జీతంలో జీవితం అనేది నిజంగా కనిపించదు. అండ్ కొంచెం నువ్వు స్టెప్ ముందుకెళ్తే మాత్రం సక్సెస్ అనేది నీ వెంబడే ఉంటుంది. అంటే అరే చెప్తారులే చేస్తాలే, ఇప్పుడు నేను చెప్పేటువంటి పదాలు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కాకపోతే నా సక్సెస్ నా వెంబడే ఉంటుంది. నా సక్సెస్ వెనకాల ఉన్నటువంటి నా మిస్సెస్ కానీ నా తల్లిదండ్రులు కానీ తప్పకుండా నాకు కనిపిస్తున్నది. అంటే నేను ఎందుకు స్టెప్ వేసినాను సాఫ్ట్వేర్ నుంచి అండ్ ఇంటీరియర్స్ నుంచి దీంట్లోకి రావడానికి ఏంటంటే, నేను చేయగలుగుతాను అనేది ముందడిగేసి ఒక స్టెప్ తీసుకున్నాను. నాకు నా సక్సెస్ అనేది ఇంకా ముందు కనపడబోతుంది అనే దాంతో ముందుకు వచ్చినాను. డెఫినెట్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పకుండా జాబ్లోనే కాకుండా బిజినెస్ కూడా ప్లాన్ చేయండి. జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర డబ్బులు లేవు, జీరో ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర థాట్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, నేను మాట్లాడే కెపాసిటీ ఉంది అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దీంట్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. ఏం చెప్తున్నారంటే జీతం తీసుకుంటే ఆనందం, బట్ జీతం ఇస్తుంటే ఒక 10 మందికి ఆత్మానందం అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరైనా యంగ్స్టర్స్ మీ దగ్గర వచ్చి జాయిన్ అవ్వాలి అంటే మీరు ఎలా మాట్లాడతారు, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? యంగ్స్టర్స్ అయినా కానీ అండ్ జాబ్ చేసే వాళ్ళైనా కానీ, జాబ్ చేయొద్దు, జాబులో నాకు హ్యాపీనెస్ కనిపిస్తలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఇది ఒక మంచి పాత్, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్, సంపాదించుకోవడానికి వెరీ గుడ్ ప్లేస్. తప్పకుండా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ముందుకెళ్తారు. అయ్యో లేదు నా వల్ల కాదు అనుకుంటే మాత్రం అదే జాబ్కి మనం స్టిక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరు చేస్తున్న బిజినెస్ ఓన్లీ యంగ్స్టర్స్కేనా? లేదండి, యంగ్స్టర్స్ అని చెప్పలేము. యంగ్స్టర్స్ తర్వాతకి మనకు 30 years కానీ 50 years కానీ ఏజ్ ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేకుండా చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర క్యాలిబర్ కెపాసిటీ ఉంటే మాత్రం సరిపోతుంది. దీనికి కావాల్సింది మెయిన్ అదే. సో వాట్ ఈస్ అ మేజర్ చేంజ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పటికి చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ మేడం, టైం మేనేజ్మెంట్ అనేది మాకు ఇక్కడ బాగా కనిపిస్తుంది. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు చూసుకుంటే మాత్రం మార్నింగ్ 9 to 9 ఉరుగులు పరుగులు తీయడం జరిగిపోయింది. ఒక ఫ్రస్ట్రేషన్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది జాబ్లో. ఇక్కడ మాత్రం హాయిగా నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అండ్ నేను ఇంకా నా బిజినెస్ ఇంకా ఎక్కువ ఎదగాలనుకుంటే మాత్రం మంచి టైమింగ్ దొరుకుతుంది. ఇక్కడ మంచి థాట్స్ కనిపిస్తున్నాయి నాకు, అట్లా ముందుకెళ్ళిపోతుంది. ఎవరు మీ ఇన్స్పిరేషన్? మా ఇన్స్పిరేషన్స్ వచ్చేసి చెప్పాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాలి. తను సేమ్ నాలాగనే జాబ్ చేశాడు. ఒక విజన్ అటువంటి వ్యక్తి, తనని ఫాలో అవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అండ్ ఆల్మోస్ట్ ఒక 15 years మేము ట్రావెల్ చేస్తూ జరిగింది చిన్నప్పటి నుంచి. అండ్ తను నమ్ముకుని రావడం జరిగింది. డెఫినెట్లీ నాకు సక్సెస్ అనేది కనిపిస్తున్నది నాకు దీంట్లో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ హియర్. సో బిజినెస్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మీరు చేస్తున్న బిజినెస్ కాబట్టి డౌన్స్ కానీ డౌన్ ఫాల్ కానీ ఎప్పుడన్నా చూసారా? చూస్తే వాటిని ఎలా అధిగమించారు? రైట్, ఇప్పుడు డౌన్ ఫాల్ అంటున్నారు కదా, మనం ఇక్కడ మీ దగ్గర కెపాసిటీ ఉండి నేను చెయ్యగలుగుతాను తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతా అనుకుంటే మాత్రం ఆ సెకండ్ థాట్ మనం ఆలోచించద్దు. సెకండ్ థాట్ కనుక ఆలోచన చేస్తే మాత్రం రైట్, బిజినెస్ అయినా కెరియర్లో అయినా తప్పకుండా అప్స్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉంటాయి. దాన్ని మనము దీంట్లో సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్ ఉండకపోవచ్చు.
కాకపోతే మాత్రం మీరు నమ్ముకొని వస్తే మాత్రం సక్సెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. Yeah. సో చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తానన్నారు. సో బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు. సో సాఫ్ట్‌వేర్ వాళ్ళే చాలామంది ఐటీ కంపెనీస్ పెట్టారు. అటువైపు వెళ్ళకుండా ఏంటి అటు అసలు ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే ఇక్కడ డెస్టినీ తీసుకొచ్చిందంటారా? రైట్ అండి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలంటే డెఫినెట్లీ మనీ కావాలి. డెఫినెట్లీ. అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో మనము ఏదైనా కావాలనుకుంటే మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ డెఫినెట్లీ. ఎందుకంటే రూపాయి పెట్టకుండా నీ థాట్స్ నమ్ముకొని నీ దగ్గర ఉన్నటువంటి నీ కాంటాక్ట్స్ నమ్ముకొని ముందుకెళ్తే మాత్రం సక్సెస్. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నా చిన్న బిజినెస్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా డబ్బులు అనేది ఇంపార్టెంట్. మనకు ఇప్పుడున్న తరుణంలో చూసుకుంటే మాత్రం డబ్బులు లేకుండా కూడా మనము బిజినెస్ చేయగలిగే బిజినెస్ అంటే నేను చేసేటువంటిది రైట్ బిజినెస్. ఓకే. సో సాఫ్ట్‌వేర్ టు బిజినెస్ మ్యాన్‌గా ఎదిగినప్పుడు ఎవరైనా చాలామంది మోసం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. సో అలా మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? ఆ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయి? లైక్ యూ విల్ బి ఆల్వేస్ అవేర్ అండ్ రియలీ మ్యామ్. అండ్ చెప్పాలంటే మాత్రం నాకు ఇక్కడ మోసం అనేది ఎప్పుడు జరగలేదు. అండ్ నేను చేసే బిజినెస్ లో తప్పకుండా ఒక కార్పొరేట్ కంపెనీతో రన్ అవుతున్నాను. చాలా మంచి కంపెనీ. అండ్ దీంట్లో మన వరకు ఇంతవరకు కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ పుష్ చేసిన వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇక్కడ మోసపోలేదు, ఎవరిని మోసం చేసిన సందర్భాలు కూడా లేవు. ఓకే డన్. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ మీరు బిజినెస్ ఒక 5 years తర్వాత వేర్ డూ యూ వాంట్ టు లుక్ యువర్ సెల్ఫ్? రియలీ. అండ్ నా గోల్ వచ్చేసి నేను ఒకటి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నాను. అట్లీస్ట్ ఒక 5 years 5 yearsలో మాత్రం అట్లీస్ట్ నేను ఒక 15 కోట్ల దాకా సంపాదించాలని పెట్టుకున్నాను. 15 కోట్లు 5 years లో సంపాదించాలని పెట్టుకున్నాను. 5 years లో 15 కోట్లు ఎలా సంపాదించాలనుకుంటున్నారు? రైట్, అదే చెప్తున్నాను. ఇక్కడ ఒకటి మీకు చెప్పాలనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మాత్రం సంపాదించుకునేది అది ఉంది మనకి ఇక్కడ. మీ మేధస్సు, మీ యొక్క చెప్పాలనుకుంటే మాత్రం టాలెంట్, మీరు మాట్లాడేటువంటి విషయాలు అయితే ఇక్కడ డెఫినెట్లీ మనం సక్సెస్ కాగలం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో 15 కోట్లు సంపాదించిన డజంట్ మీన్. డెఫినెట్లీ నువ్వు సక్సెస్ కావాలనుకుంటే తప్పకుండా కష్టపడు. మార్నింగ్ ఈవినింగ్ దాకా కష్టపడు, తప్పకుండా సక్సెస్ అవుతావు. ఏదో కంపెనీ కోసం మనం కష్టపడితే వాడు ఎదుగుతాడు. నీ కోసం నువ్వు కష్టపడితే మాత్రం 15 crores అనేది ఇస్ నథింగ్. నేను పెట్టుకున్నది 5 years లోపల పెట్టుకున్నాను. అయితే కావాలని కోరుకుంటే ఎవరైనా రైట్, గోల్ అనేది మనం పెద్దగా ఉండాలి. మన గోల్ కోసం కష్టపడాలి. చిన్న గోల్ పెట్టుకొని ఏదో అవుతుందా కాదని చూసుకుంటే వేస్ట్. అది పెద్ద గోల్ పెట్టుకోవాలి. దానికోసం మనం సక్సెస్ అయ్యేంత వరకు పరిగెత్తాలి. తప్పకుండా మనము దానికోసం పరితపించాలి. సో మీలాగే చాలా మంది వీడియో చూసేవాళ్ళు 5 ఏళ్లలో 15 కోట్లు సంపాదిస్తాను చాలా గట్టిగా అనుకుంటున్నారు. నేను మీలాగా సంపాదించొచ్చా అని అడుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సంపాదించండి. నిన్ను నువ్వు నమ్ముకుంటే మాత్రం సంపాదించవచ్చు. లేదు నేను ఇక్కడే ఉండిపోతాను. ఈ బిజినెస్ లో ఎలా రావాలి? నా బిజినెస్ లో రావాలంటే డెఫినెట్లీ మేడం అండ్ కాంటాక్ట్ మీ. నా బిజినెస్ రావాలనుకుంటే మాత్రం ఏంటి, ఎలా చేయాలి, దీనికి మీరు ఎలా ముందుకెళ్తారని తప్పకుండా నన్ను ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీరు సక్సెస్ కావచ్చు. ఇప్పుడున్న తరుణంలో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి బిజినెస్ మాత్రం చాలా చాలా మంచి బిజినెస్. రూపాయి పెట్టుబడి లేకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు చేయాలనుకుంటే మాత్రం దిస్ ఆర్ రైట్ ప్లాట్ఫామ్. తప్పకుండా చూస్ చేసుకోవచ్చు మీరు. సో స్ట్రీమ్ లైన్ లోకి రావాలి. ఓకే, ఎర్నింగ్స్ వస్తున్నాయి. ఓకే, ఐఎమ్ డన్. ప్యాసివ్ ఇన్కమ్ కాదు, ఇప్పుడు ఫుల్ టైమ్ గా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న సందర్భంలో ఈ బిజినెస్కి వచ్చినప్పుడు 2-3 months నేను బిజినెస్ని కంటిన్యూ అయినాను. నేను జాబ్ చేస్తూనే ఈ ఏదైతే బిజినెస్ అనుకున్నానో దాంట్లో కంటిన్యూ అయినాను. దాంట్లో నాకు చాలా సంతోషం కల్పించింది. ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్ చేయొద్దు, ఎందుకు దీంట్లోకి మనము వెళ్ళకూడదు, దీని మీద మనం ఫోకస్ పెడితే తప్పకుండా మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక్క ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో నువ్వు ముందుకెళ్తావు. లేదు అనుకుంటే ఒకదాని మీద 2 పట్టాల మీద ట్రావెల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మనకు సక్సెస్ అనేది కనిపించదు. టైం తీసుకుంటుంది దానికి. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం సెకండ్ ఇన్కమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఇప్పుడున్న ప్రకారం చెప్తే మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ షూర్ సెకండ్ ఇన్కమ్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే మనము రోజు ఖర్చులు పెరుగుతున్నాయి. లైఫ్ అనేది ఎట్లా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోయింది. ఖర్చులు కానీ, పిల్లల ఖర్చులు కానీ, మనం పే చేసిన అద్దెలు కానీ, అండ్ ఏది ముట్టుకున్న ఖర్చుతున్న పని. నువ్వు ఒక్కటే జాబ్ చేస్తా అంటే మాత్రం డెఫినెట్లీ వర్కౌట్ కాదు. దీంతో పాటు నీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. నేను ఇంకేమైనా చెయ్యాలి. చాలా మంది ఇన్స్పిరేషన్స్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. నేను జాబ్ చేస్తూ ఇది చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తూ ఎన్నో సంపాదిస్తున్నాను, అలాంటి మనకు ఎన్నో కనిపిస్తుంది. ఎందుకు? వై డోంట్ యు కమ్? నేను జాబ్ చేసి ఒక సాటర్డే అవుతాను పొద్దున, ఇంకా నేను ఫ్యామిలీతో స్పెండ్ చేసిన, మళ్ళీ మండే అవుతాను, మళ్ళీ స్టార్ట్ చేసిన జిందగీ అనుకుంటే కాదు. నీవు ఏం చేయాలి, నువ్వు ఎలా ఎదగాలి,
నీ టైంలో నువ్వు ఎంత సంపాదించుకోవాలనుకుంటే మాత్రం అబ్సల్యూట్లీ నీకు ఉంది. నువ్వు చేసుకుంటే మాత్రం సంపాదించుకోవచ్చు, లేదు అనుకుంటే మాత్రం అక్కడ ఆగిపోతావు. సో మీరు చేస్తున్న బిజినెస్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? నా చేస్తున్న బిజినెస్ మాత్రం చెప్పాలనుకుంటే మాత్రం 25 years ఏజ్ గల వయసు నుంచి 60 years వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఉండాల్సింది ఏంటి మీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే? ఏం ఉండాలి? మాటలు, కాంటాక్ట్, నమ్మకము, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే. సో మీరు ఇప్పటిదాకా చూసిన లైఫ్ జర్నీలో విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఇప్పటిదాకా? దిస్ హ్యాస్ ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్, దీని తర్వాత ఇంకా అచీవ్ చేయాలి, బట్ దిస్ విల్ బీ మై డోపమైన్ అనేది ఏంటి? రియలీ అండ్ అచీవ్మెంట్ అని చెప్పాలనుకుంటే మాత్రం నేను ఇంత సంపాదించి అంత సంపాదించే కాకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే జాబ్ చేసినప్పుడు నాకు దొరికిన ఆనందం ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ వచ్చి నేను ఇప్పుడు సంపాదించుకునేది అది మనీ రూపంగా నేను చెప్పకపోవచ్చు, కాకపోతే మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సంపాదిస్తానని చెప్పి నా మీద నాకు నమ్మకం ఉంది. తప్పకుండా నేను ఇంకా హైట్స్కి వెళ్తాననేది నా మీద నాకు నమ్మకం గట్టిగా కనిపిస్తుంది. ఓకే. రజనీకాంత్ రెడ్డి గారికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనీ? మనీ అనేది ఇట్స్ టోటల్లీ మనం ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. అది మనకు ఎట్లా అని చెప్పాలంటే, హౌ డు యూ సీ మనీ? ఇస్ అ మెటీరియలిస్టిక్ థింగ్ ఆర్ ఇట్స్ అన్ ఎమోషన్? డెఫినెట్ ఎమోషన్. ఓకే. ఎమోషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నిన్ను నువ్వు నమ్ముకుంటే అది ఎమోషన్. డబ్బు సంపాదించాలనేది అదొక ఎమోషన్. ఏ డబ్బు నేను సంపాదిస్తాలే అనుకుంటే మాత్రం అది ఎమోషన్ కాదు. దాని మీద ప్రీతి ఉండాలి. నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నావు, నీ భార్యను ఎంత ప్రేమిస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రేమిస్తున్నావు, మనీని కూడా అంత ప్రేమిస్తావు అనుకో, తప్పకుండా సక్సెస్ కనిపిస్తుంది. ఇది నేను చెప్పగలుగుతా. సో వాట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ యూ ఆల్వేస్ థింక్ అబౌట్? నన్ను నేను నమ్ముకోవడం. ఈరోజు ఏమైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, ఏం కాదులే రేపు మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. నా మొహంలో ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. అది నన్ను నేను గట్టిగా నమ్ముకుంటా. సో ఫ్యామిలీ అప్పుడు సపోర్ట్ చేసింది అన్నారు జాబ్ నుంచి బిజినెస్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు. సో ఇప్పుడు ఏమంటారు? వాట్ వాజ్ దేర్ ఫీలింగ్? వాట్ ఈస్ దేర్ ఫీలింగ్? రియలీ దీంట్లోకి నేను వస్తా అంటే నా మిస్సెస్ మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే లైఫ్లో మనకంటూ మనం నమ్ముకుని వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ మిస్సెస్. తన సపోర్ట్ లేని మనం ఇక్కడికి వెళ్ళలేం. తల్లిదండ్రులు మనం పెంచి పెద్ద చేస్తారు, అన్ని రకాలు చూసుకుంటారు. సెకండ్, మనకు కావాల్సినటువంటి వ్యక్తి తోడు. తను లైఫ్లో మనకు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎదుగుతాం. నేను గట్టిగా నమ్మగలుగుతా. ఫ్యూచర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇందాక మీరు చెప్పారు, పిల్లల విషయంలో ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫ్యూచర్ విషయానికి వస్తే మాత్రం, పిల్లల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఖర్చులు చూసుకున్నా కానీ, వాళ్ళ స్కూల్ ఫీజులు చూసుకున్నా కానీ, అండ్ ముందు ముందు టెక్నాలజీ చాలా మారుతుంది. ఈ టెక్నాలజీలో అండ్ ఏఐ అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అది మన లైఫ్లో కీలకం కాబోతుంది. డెఫినెట్లీ. ఎందుకంటే జాబు చేయాలని లేదు, అండ్ ఎంతో లైఫ్ స్టైల్ మారిపోతుంది. నువ్వు బయటికి వచ్చి చూస్తే మాత్రం ప్రపంచం చాలా పెద్దగా కనిపిస్తుంది. నేను 5 to 8 years నిజంగానే 9 to 5 జాబ్స్ ఉండవు అంటున్నారు కదా. సో అలాంటి టైంలో మీ బిజినెస్ ఉంటుందా? మీ బిజినెస్ లాంగ్ రన్ లో వర్కౌట్ అవుతుందా? డెఫినెట్లీ. ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే. మీరు చూసుకుంటే పోతే మాత్రం మీకు నేను చెప్పే మాటలు కాకుండా సోషల్ మీడియాలో మీకు కనిపించినా ఎక్కువ ఉంటాయి. నా మాటలు ఏం లేదు, నేను సోషల్ మీడియా చూసిన వ్యక్తినే, అలా ఏం చేయాలని బయటకు వచ్చిన వ్యక్తినే. మీకు చెయ్యాలనుకుంటే మాత్రం సక్సెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. మీ బిజినెస్ కి సోషల్ మీడియా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? డెఫినెట్లీ సోషల్ మీడియా ఇట్స్ అ మ్యాండేటరీ మా బిజినెస్కి. ఎందుకంటే మేము చేసేటువంటి బిజినెస్లో ఈ సోషల్ మీడియా ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పడానికి నేను వచ్చి ఇట్లా చెప్తున్నాను కదా, ఒక నలుగురికి నేను అవకాశం ఇచ్చిన వ్యక్తిని అవుతా. వాళ్ళకు చేయాలని ఒక తపన ఉంటే మాత్రం డెఫినెట్ నాతో ట్రావెల్ చేస్తారు. ఎవరైతే తపన కలిగినటువంటి వ్యక్తులు ట్రావెల్ చేయండి, సంపాదించుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. డబ్బు సంపాదించాలనే ఆశ, ప్రేమ ఉంటే మాత్రం తప్పకుండా సంపాదించవచ్చు. సో బిజినెస్ లో డూస్ అన్ని చెప్పారు, డోంట్స్ ఏంటి? రైట్. అండ్ డూస్ అని చెప్పినారు కానీ కరెక్ట్ కాదు మేడం. అంటే సక్సెస్ ఉంటుంది, అన్సక్సెస్ఫుల్ ఉంటుంది. నువ్వు బిజినెస్ని, మనీని ప్రేమిస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతావు. దాన్ని తప్పకుండా నమ్ముకోవాలి. దాని మీద నువ్వు కృషి అనేది ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. చెప్తూ ఉంటారు రైట్. కాకపోతే నువ్వు ఎంతో మంది సక్సెస్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళని ఎందుకు చూసుకోకూడదు? అన్సక్సెస్ వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వడం? సక్సెస్ ఉన్న వాళ్ళని ఫాలో అయ్యాను అనుకో, డెఫినెట్ నీకు అంతా మంచి జరుగుతుంది. సో మిత్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా బిజినెస్ లో. మీరు చేస్తున్న బిజినెస్ లో ఇది మిత్ అని చాలా మంది ఫీల్ అయ్యేది ఏమైనా ఉందా? యా, చాలా మంది ఫీల్ అయ్యే అంటే ఎవరో నేను 20 కోట్లు సంపాదించిన,
30 కోట్లు సంపాదించిన, చదువు లేకపోయినా వాడు అన్ని కోట్లు సంపాదించిండు అండ్ ఆ థాట్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అరే వాడు సంపాదించిండా, గంత సంపాదించిండా అని అనిపిస్తుంది మనకు. నువ్వు అనుకో, నువ్వు కనుక అది ఫాలో అయిన అనుకో, నువ్వు సంపాదించగలవు. వాడు సంపాదించిన నువ్వు అనుకుంటున్నవే నువ్వే అదే సంపాదించాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ పైకి వెళ్తావు. గ్రీడీనెస్ ఉండాలంటారా? డెఫినెట్లీ గ్రీడీనెస్ ఇస్ అ మ్యాండేట్. సాటిస్ఫాక్షన్ వద్దా ఇంకా లైఫ్ లో? సంతృప్తినిచ్చే బిజినెస్ లేదంటారా? లైక్ డెఫినెట్లీ చాలా బిజినెస్ ఉన్నాయి. ఇప్పుడు సంతృప్తినిచ్చే బిజినెస్ అంటే నేను చేసేటువంటి బిజినెస్ డెఫినెట్లీ చాలా సంతృప్తినిస్తుంది. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు సంతృప్తి పడుతుంటారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు, నేను పెట్టుబడి పెట్టకుండా చెయ్యాలనుకున్న వాడు ఏం చేస్తాడు, ఇలాంటి వాడి బిజినెస్ ఎంచుకోవాలి. నీకు సక్సెస్ అనేది కనపడుతుంది అక్కడే. ఓకే. సో ఫైనల్లీ ఆడియన్స్ కానీ చూస్తున్న ఎవరికైనా మీ బిజినెస్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? డెఫినెట్లీ అండ్ చాలా మంచి అవకాశం యువత కానీ, అంటే 25 years ఏజ్ తర్వాతకి ఎవరైనా ఉన్నా కానీ 60 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో గట్టిగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే అన్ని అవైలబిలిటీ, ఏఐ టెక్నాలజీ కానీ ముందు ముందు ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి. హైదరాబాద్ ఈజ్ అ రైట్ టైం టు ఎర్న్ చేసుకోవడానికి. నేను జాబే చేయాలనుకుంటే మాత్రం జాబ్ చేసుకుంటూనే పోతుంటాం. జాబుతో పాటు నేను ఇంకేమైనా సంపాదించాలి, నాకు చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు అనుకుంటే మాత్రం నిన్ను నువ్వు నమ్ముకుని ముందుకు వస్తే మాత్రం సక్సెస్ అనేది నీకు ఇక్కడే కనిపిస్తుంది. తప్పకుండా నాది ఒక మంచి అడ్వైస్ అనుకోండి. అండ్ నన్ను రీచ్ అవుట్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్. మై నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. మంచి ట్రావెల్ చేయండి. నాకు సక్సెస్ కావాలి, డబ్బు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మంచి ప్లాట్ఫామ్ ఇది. సో జీతం మాత్రమే అనుభవించాలి అనుకుంటే కాదు, జీవితాన్ని కూడా అనుభవించాలంటే రజనీకాంత్ రెడ్డి గారు చేసిన బిజినెస్లో మీరు కూడా భాగస్వాములేనండి. కింద స్క్రోల్ చేసిన నెంబర్కి కాల్ చేసి ఆ బిజినెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.